అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం టెన్షన్గా కొంచెం నర్వస్ కూడా ఉంది. ఎందుకంటే నా 2 సినిమాల కంటే ఈ సినిమా నాకు చాలా హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు. ఫస్ట్ మొత్తం మన తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అందరు హీరో ఫ్యాన్స్, కులం మతం తేడా లేకుండా అందరు హీరోల ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా మగ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ అప్పటికి మర్చిపోలేంది. అలాగే మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, మా హీరో సాయిధరం తేజ్ నా కోసం నిలబడ్డారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మార్నింగ్ షో నుంచి నాకు 6 o'clock నుంచి ఓవర్సీస్ నుంచి కాల్స్ వచ్చాయండి. ఈ సినిమా చాలా బాగుందని. మనం మా సినిమా తీసాం, ఇక లోకల్ వరకే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఓవర్సీస్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ రెవెన్యూ వస్తుంది. అందుకే అందరూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంచెం రిలీజ్ ముందు చాలా జరిగినాయి. అట్లా అన్నింటిలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మన మీడియా మిత్రులు. మీ యొక్క సహాయం ఎప్పటికీ నేను మర్చిపోలేంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాని మీ చేతిలో ఉంది, ఇంకా మీరు ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థియేటర్లో ఫస్ట్ మాడుకుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్ల గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మా శ్రీచరణ్ పాకాలకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ఎడిటర్ చోటకే ప్రసాద్, మా ఆర్ట్ ఎడిటర్, మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి, మా రైటర్స్ వెంకట్, సత్య అండ్ రామచంద్ర అందరు కూడా అంటే చాలా కష్టపడి చేసాం. అది మీకు నచ్చింది, మీరు మంచి ప్రతిఫలం ఇచ్చారు మాకు. ఇంకా చూడండి. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. థియేటర్లో చూస్తే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మీకు వచ్చే వైబే వేరు. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కృతజ్ఞతలు, స్వాగతం. నేను సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు వచ్చే రెస్పాన్స్ తోటి అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. ఆ సందర్భంలో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనమాట. అందుకే ముందుగా డ్యాన్స్ చేశారు. అవును. సో ముందంటే మరి ఏదో చెప్తాం, ప్రేక్షకులు మనకి సహాయం చేయాలి, సక్సెస్ చేయాలి అంటాం. ఇప్పుడు ఏం చెప్తామంటే సక్సెస్ చేశారు, ప్రేక్షకులకి చాలా కృతజ్ఞతలు. ఒక్కో షోకి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో అలాగే ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది కలెక్షన్స్. సో మన మహేష్ బాబు గారి సినిమా ఉంది, ఆ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఏం పడకుండా మన సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సో ఈ సందర్భంలో మా టీం అందరికీ, డైరెక్టర్ గారు విజయ్, ఇంతకుముందు డైరెక్టర్ గారి నుంచి స్టేజ్ మీద కూడా మాట్లాడాల, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. మా సినిమా బ్రహ్మాండంగా చేశారు, చాలా కష్టపడ్డారు. మేము ఒక 6-7 months ట్రావెల్లో ఒక ఫ్యామిలీ లాగా మేము బిహేవ్ చేసాం అనమాట. ఒకళ్ళని అనుకుంటాం కానీ తర్వాత అలాంటి విషయాలు ఏం లేవు. తర్వాత 3 హీరోలు వాళ్ళు బ్రదర్స్ లాగా ఉండి చాలా కోఆపరేషన్ ఇచ్చారు మాకు. సో యాక్చువల్లీ September 9th స్టార్ట్ అయ్యి December 30th లోపల షూటింగ్ కంప్లీట్ చేస్తామన్నది. ఈ 91 days షూటింగ్ చేస్తుంది, నాట్ ఏ జోక్. దీనికి అందరూ మా టీంలో ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లో అందరూ సహకరిస్తాం వల్లనే జరిగింది. సో వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మెయిన్లీ ప్రతి ఒళ్ళు కష్టపడడానికి మనకు ఫలితం తగ్గింది, దానికి చాలా సంతోషంగా ఉంది. సో ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తారు. రేపు శనివారం, ఆదివారం ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి. వర్డ్ ఆఫ్ మౌత్ పెరగాలి. పెరిగిన తర్వాత మన సినిమాకి ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.